ఆ పత్రిక యజమాని లేటు వయసులో ఇంకో పెళ్లి చేసుకున్నాడు అని టాక్ అయితే నడుస్తుంది. అది నాకు వాస్తవం కాదో తెలియదు కానీ మరి అతనికి ఒక కొడుకు కూతురు లేదంటే ఒక కూతురు. అసలు ఆ సంతానం గురించి కూడా నాకు తెలియదు. చిలవల పలవలుగా రాయటం అతనికి తెలిసాం కానీ మనకు తెలియదు. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక చోట ఏమన్నా ఉంటున్నారా? ఈ ప్రస్తావన ఎందుకు అంటే, ఈ హీరో విజయ్ ఉన్నాడు కదా, తమిళ వెట్రిగా కజగం అధినేత. అతని కుటుంబంలో 10 రోజుల నుంచి టాక్ ఆఫ్ ద టౌన్గా నడుస్తున్నాయంట వ్యవహారాలన్నీ. వీడు చెన్నైలో చూసి చచ్చినట్టు చెప్పడం. చెట్టుకొకరు పుట్టకొకరు కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిందంట. ఏదో అడక్కు నూకుతారు చూడండి, ఫ్యామిలీ మొత్తం ఏదో దివాలా తీస్తే అలా వర్ణిస్తూ రాశాడు. ఏం చెప్తాడంటే, ఈ హీరో విజయ్కి వరుస షాకులు తగులుతున్నాయి. తన భార్య సంగీత విడాకులు కోరటంతోనే అతనికి మొదటి షాక్ అయితే, రెండవ షాకు ఈ తమిళనాడులో ఉంటున్నటువంటి విజయ్ నివాసంలో తాను ఉండాలని కోరుకుంటున్నట్లు, కానీ విడాకులు వచ్చేంతవరకు కానీ లాయర్ ద్వారా బెదిరిస్తున్నారని చెప్పేసి ఆమె మళ్ళీ కంప్లైంట్ చేసిందట. అసలు పైన హెడ్డింగ్ పెట్టింది ఏంటి, వీడి సోదేంటి మొత్తం రాసుకొచ్చి చివరిలో మళ్ళీ అతని భార్య సంగీత లండన్లో, కొడుకేమో ఎక్కడో ఒక అద్దె నివాసంలో, కూతురేమో ఒక పీజీ హాస్టల్లో ఉంటుందట. నువ్వు చూసావా? ఓకే, వాళ్ళు ఏమన్నా ఇట్లా వాపోయారా? మా నాన్న మమ్మల్ని బయటికి తరిమేస్తే మేము ఇక్కడ వచ్చి ఉంటున్నామని ఏమన్నా చెప్పారా? నీకు ఎలా తెలుసు మరి? అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఉంటున్నారు, మేము ఇలానే ఉండాలని ఉంటున్నారు లేదో నీకు తెలియదు, నువ్వు రాసేస్తావు. ఎందుకు? మసాలా కావాలి కదా మనకి, చదివేవాడు అడగడు కదా. ఈ కొడుకు, హీరో విజయ్ కొడుకు ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. అది అండర్ ప్రొడక్షన్లో ఉంది. మంచి టేకింగ్తో మంచి పేరు తెచ్చుకున్నాడట. నీకెలా తెలిసి? నువ్వు చూసావా టేకింగ్? అంటే అతను బాధ తీయట్లేదు తీస్తున్నాడు అని కాదు, ముందే అంటే అంత మంచి కొడుకుని దూరం చేసుకున్నాడే అని. మరి ఈ శకలు నీ కుటుంబ సభ్యుల్ని నీకు దూరంగా ఎందుకు పెట్టినాయి? మరి నువ్వు నీ దాన్ని ఎందుకు కడగలేదు? నీ కంపు ఊరంతా తిరుగుతుంటే నువ్వు ఇంకొకటి దాని గురించి కరెక్ట్గా రాయటం చేతగాక ఇలా అంటే, ఏం లేదు అతను విడిగా పోటీ చేస్తున్నాడే, మా ఎన్డీఏ వాళ్ళతో సఖ్యతగా లేడే అనే ఒక దొగ్ధ. అది కాక సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్త రాసినా కూడా చదువుతారనే ఒక ఏడుపు కొట్టు తనం. కాకపోతే అసలు ఆ హెడ్డింగ్ ఏంటి? చిన్నాభిన్నం అయిపోయి చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయారా? చెట్టు పుట్టలు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. చివరిలో ముక్తాయింపు. ఎంత కోట్ల ఆస్తి ఏముండి లాభం, సొంత వారు ఒక్కరు పక్కన లేకుండా పోతే అంట. ఎవరు పక్కన లేకుండా పోయారు? ఎవరు సొంత వారు లేకుండా పోయారు? ఎవరు ఇప్పుడు రోడ్డున పడ్డారు? ఎందుకంత బాధ నటిస్తున్నాడు ఈ రచయిత? ఎందుకంత బాధ నటిస్తున్నాడు? వాళ్ళు ఏమైనా వచ్చి వాపోయారా నీ దగ్గర? అయ్యా బాబు అమ్మ అని. ఇక్కడ తెలుగులో కొంతమంది ఉన్నారు. ఏది, వాళ్ళు రోడ్డును పడి మీడియాకి వచ్చి ఎక్కేస్తారనమాట. వచ్చేసి నన్ను మా వాళ్ళు తరిమేశారు బాబు అన్నట్టు. అట్లా ఏమన్నా నీకు చెప్పారా? ఇలా ఎందుకు అడుగుతున్నావు అంటే, గతంలో ఇలా నెట్టివేయబడ్డ వాళ్ళు నీ గడప దొక్కితే నువ్వేదో లోగోలు పెట్టి మాట్లాడిచ్చావు కాబట్టి. అంటే ఒకటే లక్ష్యం, హీరోయిన్లా ఆ రకం వ్యవహారాలు ఏమైనా ఉన్నాయంటే రాసేద్దాం, సొమ్ము చేసుకున్నాం. అందుకే జస్టిస్ మార్కండే కడ్జు అని ఆయన ఒక మాట అన్నాడు. ఈ ప్రెస్ వాళ్ళని ఇంకొక వాళ్ళని కలిపి ఒక పదం వాడాడు. విఘ్నులందరికీ అర్థమైపోయి ఉంటుంది అదేం పదము. నీకు ఇంకొకటికి నీతులు చెప్పే ఇది ఎక్కడుంది? పైగా వాళ్ళు ఎవరన్నా వచ్చి నీకు చెప్పారా మమ్మల్ని మా నాన్న ఇలా అన్యాయం చేశాడు మహాప్రభు అని? పైగా కొడుకట ఇప్పుడు తమిళనాడులో సంప్రదాయం ఏంటంటే, అంటే ఎక్కువ మంది తమ పేర్లు చివర తండ్రి పేరు చేర్చుకుంటారు. ఈ విజయ్ కొడుకట తండ్రి పేరు కాకుండా ఎస్ అని సంగీత అని పెట్టుకున్నాడంట. తప్పేముంది అందులో? అంటే విజయ్తో పూర్తిగా తెగతింపులు చేసుకున్నాడు అనేది నీ ఫీలింగ్ అయితే అది అతన్ని అడుగు ఎందుకు చేసుకున్నాడు. అలానే విజయ్ నువ్వు ఇలా కొడుకుకి ఇలా చేస్తావా అని అడుగు. అంతేగాని చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు నీకు చెప్పాడా విజయ్? పైగా ఆవిడట అందరికీ ఆస్తి పంచివ్వాలని, పంపకాలు న్యాయంగా జరగాలని కోరిందట. హీరో విజయ్ తన ఆస్తిని కొడుక్కి, కూతురికి, భార్యకి ఇవ్వనని ఏమైనా చెప్పాడా? నీకు తెలుసా? ఆమె పిటిషన్లో అది పొందుపరిచినంత మాత్రాన నిజమైపోతుందా? ఎవడైనా సరే పిల్లలకు కాకుండా ఆస్తులు ఎవరికైనా పెడతారా? మీరు అభిమానించిన లీడర్లు పెట్టి ఉండొచ్చు, పెడితే ఎందుకు పెట్టారో కూడా మనం ఒకసారి ఎంక్వైరీ చేయాలి. ఒక స్థాయి కల్పించి సొసైటీలో ఒక సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చి ఇంకొకరికి రాజకీయ హోదా ఇచ్చి చివరికి తన పదవినే లాక్కున్నా కూడా వాళ్ళకి సమంగా పంచినటువంటి ఒక లీడర్ని చివరి దశలో ఎలా అవమానించారు మన
ది గ్రేట్ ఆర్టిస్టులు అందరూ కలిసి. అలా ఎందుకు చేశాడు ఆయన? అయినా కూడా బాబు మీకు కావాల్సింది మొత్తం మీ మొహాన పంచి ఇచ్చేసి అయినా నేను ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నానంటే ఆమె మీద ఎలా పడి ఏడుస్తున్నారు ఈ రోజుకి కూడా. అలా ఏం చేయలేదు కదా విజయ్, ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు కదా. ఈలోపే అబ్బా అసలు ఆ హృదయ రసభరితంగా వేదనాభరితమైనటువంటి మాటలు చూపించి చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అని. బహుశా తెలుగులో ఇలాంటి ఏడుపు కొట్టుకాళ్ళు ఉంటారని ఆ తమిళ పేపర్లకు తెలిసి ఉండవు, లేదంటే అవి ఇంతకన్నా నీచంగా రాసి ఉండాలి. ఎందుకు రాస్తారు ఎవడైనా? ఆయన చెప్పాడా హీరో విజయ్, నా కొడుకుతో నాకు సంబంధం లేదు, నా కూతురుతో నాకు సంబంధం లేదు, నేను నా నటినే పెళ్ళాడతా అని మీకు చెప్పాడా? ఇంకా మంచి రసభరితమైన కథనాలని ఎక్కడెక్కడి నుంచో ఏరకొచ్చి స్టార్ నటి విడాకులు, కలకలం రేపుతున్న స్టార్ నటి విడాకులు. ఎవడికి కలకలం రేపుతుంది? వాళ్ళ ఇంట్లోనా లేకపోతే మీ ఇంట్లోనా? లేదా మిమ్మల్ని కూడా విడాకులు ఇచ్చేస్తామని చెప్పి ఎవడని బెదిరిస్తున్నాడు? బెదిరించే వాళ్ళని ఎవడు లెక్క చేయడు. పోయి ఆ విజయ్ చేసిన తప్పల్లా ఏంటంటే రాజకీయాల్లోకి రావటం వీళ్ళ దృష్టిలో. అలా అయినా కూడా వదలరు. చివరికి పార్టీ పెట్టాడు, ఓడిపోయాడు, తోక ముడిచాడు, ఇట్లాంటివి రాసుకొని సంతోషపడతాడు. ముందు మన ఇంట్లో సంగతి మనం ఏడవచ్చు కదా, వాటికి సమాధానం చెప్పవచ్చు కదా. పైగా శుద్ధులు చెబుతామే వారాంతంలో. ఏది రాజకీయ నటులు కానీ సెలబ్రిటీల తాలూకు వ్యక్తిగత జీవితాలు ప్రజా జీవితాలకి హాని కలిగించినంత వరకు అవి ఎలా ఉన్నా పర్వాలేదు. ఏం మరి ఇప్పుడు విజయ్ తాలూకు వ్యక్తిగత జీవితం నిన్ను గెలికిందా? ఏమైనా నిన్నేమన్నా అంకుశం పెట్టి పొడిచిందా? లేకపోతే సోలదండన ఏమన్నా జరిగిందా కింద నుంచి నీకేమైనా? ఎవడు చెప్పాడు? ఈ వార్త ప్రయోజనం ఏంది, పరమార్థం ఏంది? టైంపాస్ పల్లి బఠానీ మసాలా గడివి కాకపోతే బుట్ట మసాలా వేసుకొని తిన్నా కూడా రానంత గ్యాస్ ట్రబుల్ని వార్తలు చూస్తే వస్తాయి ఎవరికైనా సరే. మరి లేకపోతే బొమ్మలు వేసుకొని సంతోషపడు, మళ్ళీ వాళ్ళు నేను దగ్గర కూడా రానిపోతే ఏడుస్తా కూర్చో. నన్ను ఇలా అన్నారు, మీడియా మీద మండిపడ్డారు అంటే మీరు చేసే రాతలకి మినిమం ఒకప్పుడు రెస్పెక్ట్ ఉండేది. తెలుగు మీడియా పర్టికులర్గా తెలుగు సినిమా జర్నలిస్టులు అంటే గాసిప్పులు రాయరు, భజన తప్పితే ఏమీ చేయరు అని. ఇప్పుడు అది కూడా పోయింది. ఇలా ముఖాలకి ఇంటర్వ్యూ ఇవ్వబోతే ఎట్ట పడితే అట్ట రాసేస్తారనే ఒక పేరు తెచ్చుకున్నారు. హీరో విజయ్ కుటుంబం అట చిన్న భిన్నం అయిపోయిందట. వారం 10 రోజుల నుంచి ఒకటే చర్చ అటది. అబ్బో తమిళనాడులో జనానికి నీలాగా పని పాట లేదని అదే పనిగా చర్చ పెడుతున్నారా? నువ్వు ఏ వార్త రాసినా అదే చర్చ అయిపోద్ది. మరి నువ్వు ఎన్నుకున్న అదే నెత్తి మీద ఎన్నుకున్న నీ లీడర్ ఏం మాట్లాడినా కీలకం అయిపోతుంది. కీలక వ్యాఖ్యలు. ఇంకా ఇందులో ఒక చిన్నటి సుతమెత్తని ఇంకేంటంటే ట్రంప్ అట ఇంధన సంక్షోభం ఇంత ఉందని అంచనా వేయలేదట. అబ్బా ట్రంప్ అంచనా వేయలేదు, ఓకే. మనం వేసాం మనం ఒక వారం సెటప్ చేద్దామా?